నమస్తే అండి సుభాష్ శర్మ గారు. శ్రీమాత్రేనమ్మ. సుభాష్ గారు, కొన్ని సినిమాలు ఆధ్యాత్మికం వైపు, లేదు అనంటే ఒక భక్తుల వైపు సినిమాలు తీయడం చూస్తూ ఉంటాం. అవును. ఇప్పుడు 'కన్నప్ప' సినిమా ఈరోజు లేకపోతే మొన్న అనుకున్న ప్రాజెక్ట్ కాదు. కనీసం ఒక దశాబ్ద కాలం నుంచి దాని మీద రీసెర్చ్ చేస్తూ మంచు విష్ణు గారు వాళ్ళు ఇప్పటికి దాన్ని పట్టాలెక్కించారు. అవును. కానీ ఏంటో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ సినిమాకి కష్టాలే ఉన్నాయి. 'కన్నప్ప' సినిమాకు ఉన్నన్ని కష్టాలు ఇంకే సినిమాకి లేవేమో అనిపిస్తుంది నాకు. ఎందుకు 'కన్నప్ప' సినిమాకి ఇన్ని కష్టాలు? చూసారా, ఫుటేజ్ మొత్తం అవునండి. పోయింది అంట, అవునండి. ఎక్కడో మిస్ అయిందంట. ఆ! అదే ఉదయాన్నే ఆ వార్త వినగానే అబ్బా అనిపించింది. ఏమవుతుంది అసలు? ఇది మంచు ఫ్యామిలీ వల్ల వచ్చిన కష్టాలా, అయితే కన్నప్ప సినిమాకే కష్టాలా? ఇది యాక్చువల్లీ ఏంటంటే అండి, మంచు ఫ్యామిలీకే కష్టాలని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ప్రతి దాంట్లో ఏ సినిమా తీసినా, ఏ మాట మాట్లాడినా ఫస్ట్ ట్రోలింగ్‌లో ఉండేది వాళ్ళే. మరి ఎందుకు ట్రోలింగ్ చేస్తారో అర్థం కాదు అవును. కానీ ఆయన ప్రత్ ఫసకన్నా ట్రోలే, ఇంకోటన్నా ఏది అంటే నోటి ఏ వాక్కొచ్చినా కూడా అవును. ట్రోలింగ్‌గా మారిపోతుందది. హ్మ్. ఇప్పుడు 'కన్నప్ప' అనేటటువంటి సినిమా ఆహ్, సరే సినిమా గురించి మాట్లాడుకుంటే గనక, ఆ సినిమా ఏ రకంగా ఉంటుంది అనేటటువంటిది అది వచ్చే వరకు మనకు తెలీదు. హ్మ్. కానీ మంచు విష్ణు గారు ఎప్పుడు ఏ సినిమా తీసినా గూడా ట్రోలింగే ఎక్కువవుతుంది. ఆయనకు అవును. ప్రమోషన్ చేయాల్సిన పని కూడా లేదు. ఆ ట్రోలింగ్‌లోనే సినిమా ప్రమోషన్ అయిపోతుంది. అలాంటి వ్యక్తి మంచి హీరోనే అని చెప్పొచ్చు. మంచి నటుడని చెప్పుకోవచ్చు. కానీ ఎందుకు ఇంత ట్రోల్ అవుతున్నారనేటువంటిది అర్థం కానటువంటి విషయం. కానీ 'కన్నప్ప' సినిమాకి వస్తే గనక సినిమా బాగుంటే తప్పకుండా అందరూ ఆదరిస్తారు. అందులోనూ ఇది మంచి భక్తి పరమైనటువంటి సినిమా అని కూడా చెప్పుకోవచ్చు. అంటే గతంలో భక్తి సినిమాలనేటివి చాలా రకాలుగా 100 రోజులు ఆడేటట్టు. 'భక్త కన్నప్ప' మన కృష్ణంరాజు గారు తీసినటువంటి సినిమా కూడా అవును. చాలా రోజుల వరకు ఆడింది. రన్నింగ్ సక్సెస్‌ఫుల్‌గా నడిచింది. కానీ అదే తరహాలో ఉంటే గనక తప్పకుండా ప్రజలందరూ ఆదరిస్తారు. సాధారణంగా కమర్షియల్ హీరోస్ వీళ్ళందరూ. అవునండి. 'నాగార్జున' గారు ఆ! పక్కా కమర్షియల్ హీరో. అవును. ఆయన్ని మనం అన్నమయ్యగా ఊహించుకోగలమా? అవునండి. అంటే అన్నమయ్యగా ఊహించుకోవాలంటే దాంట్లో ఆయన జీవించిపోయారండి. అది ఇప్పుడు యాక్టింగ్‌తో పాటు ఆ వెంకటేశ్వర స్వామి అవును. దయ, అవునండి. కృప, కరుణ అవునవును. ఏమైనా అవునవును. కానివ్వండి. సో, దానికి వీళ్ళు ముందుగానే చాలా ప్రిపేర్ అవుతూ ఉంటారంట. అవును. ఆ టైంలో రామారావు గారు హ్మ్. ఇలా అంటే మహాభారతానికి సంబంధించో, లేకపోతే ఆ పాత్రలకు సంబంధించో, అవును. లేకపోతే దేవునికి సంబంధించిన కృష్ణుడు గానో, అవును. రాముడు గానో చేసేటప్పుడు సినిమా మొదలవ్వడానికి ముందు నుంచే కొన్ని నియమ నిబంధనలు పాటించేవారట. చాలా మంచి కిందే మాట అన్నారండి. పడుకునేవారంట. అవునండి. అవును. నాన్ వెజ్ తినేవారు కాదంట. చాలా మంచి మాట. ఒకవేళ ఎప్పుడైనా డ్రింక్ చేసే అలవాటు ఉన్నా లేకపోయినా అసలు ఆ జోలికే వెళ్ళేవారు కాదంట. అవునండి. అండ్ అవునండి. ఆయన చుట్టూ అటువంటి పరిసరాలను కూడా ఉండనిచ్చేవారు కాదట. వాస్తవం అండి. అంత జాగ్రత్తలు తీసుకునేవారట. చాలా మంచి మాట అండి. ఇంకోసారి ఆయన ఆ మహానుభావుని గుర్తు చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. అంటే ఒక సినిమా అనేటటువంటిది మనము ఎంత విశ్వాసంతో తీస్తామో, ఎన్ని రకాలైనటువంటి నమ్మకంతో తీస్తామో, అదే నమ్మకం 'ఎన్టీ రామారావు' గారికి చాలా ఉండేది. ఎందుకంటే భగవంతునిపై విశ్వాసం ఉన్నటువంటి హీరోల్లో 'ఎన్టీ రామారావు' ప్రప్రథమంగా మొట్టమొదటి స్థానంలో ఉంటారు. ఆయన ఏదైనా దేవుడి సినిమా తీయాలన్నా, ఆధ్యాత్మిక పరమైనటువంటి సినిమా తీయాలన్నా ఆయన చాలా నియమాలు పాటించేటటువంటి వారని చెప్పేసి ఎన్నో రకాలుగా మనం సోషల్ మీడియా మాధ్యమాల్లో చూసాం. ఆయన కుటుంబ సభ్యులే చెప్పేటటువంటి వారు. జూనియర్ హ్మ్. ఎన్టీఆర్ గారు గానివ్వండి, లేదు అనంటే గనక హరికృష్ణ గారు గానివ్వండి, ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పారు. మా అవును. నాన్నగారు ఒక సినిమా అంటే ఆధ్యాత్మిక పరమైనటువంటి సినిమా తీస్తే ఇప్పుడు ఒక సపోజ్ ఇప్పటికీ కూడా ఒక కృష్ణుడి అవతారంలో గాని, రాముడి అవతారంలో గాని ఆ మహాపురుషుడిని చాలామంది తలుచుకుంటారు. ఆయనను మించినటువంటి నటులు లేరు. ఒకవేళ ఉన్నప్పటికిని ఆయన వేసినటువంటి వేషానికి ఎవరు సరితూగరని కూడా ఎన్నో రకాలుగా మనం వింటూ ఉన్నాం. ఇప్పటికీ కూడా మీరు నమ్ముతారో నమ్మరో కొన్ని ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటే హ్మ్. ఇప్పటికీ కృష్ణుడి ఫోటోలు గాని, రాముడి ఫోటోలు గాని ఆయన ఫోటోలే ఇంట్లో పెట్టి పూజిస్తున్నారనేటటువంటి అంశం కూడా చాలా మట్టుకు గమనించారు. అంటే ఆయనను ఆ కోణంలో చూశారు. ఆ రకంగా ఆదరించారు కాబట్టే ఆయన వేసిన పాత్రలకు ప్రాణం పోసినటువంటి వ్యక్తి మనకు 'ఎన్టీ రామారావు' గారు. కాబట్టి ఆ వ్యక్తి అంత నమ్మకంతో తీశాడు కాబట్టి, ఆ వ్యక్తి అన్ని రకాలైనటువంటి నియమాలు పాటించాడు కాబట్టే నిజంగా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో అప్పుడు సినిమాలు నడిచేటటువంటివేమో. ఇప్పుడు అన్నీ కమర్షియల్ అయిపోయాయండి. ఆ అవును. తరహాలో ఉన్నటువంటి సినిమాలు వేరే, ఇప్పుడున్నటువంటి తరహాలో ఉన్నటువంటి సినిమాలు వేరే. ఇప్పుడు నిజంగానే హీరోలు అంత భక్తి శ్రద్ధలు చూపిస్తున్నారా అండి? ఎక్కడండి భక్తి అనేటటువంటి పక్కన పెట్టండి. శ్రద్ధ అనేటటువంటిది లేదు భగవంతుడి మీద. ఆ! అంటే ఉండొచ్చు. ఇప్పుడు
అందరినీ మనం ఒకే అంచనాతో చూడలేము. అవును. భక్తి అనేటటువంటి విషయాల్లో చాలా మంది ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో. చాలా ఇప్పుడు రామ్ చరణ్ గారు తీసుకున్నా ఎప్పుడు కూడా అయ్యప్ప ఏదో ఒక మాల వేస్తూనే ఉంటారు. ఉమ్, అలాగే చిరంజీవి గారు తీసుకున్నా కూడా అయ్యప్ప మాలలో ఎప్పుడు కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. అవును. ఎప్పుడైతే ఈ యొక్క భక్తి ఆధ్యాత్మికం పెరిగిపోయిందో చాలా మంది ఇండస్ట్రీలో కూడా ఎంతో మంది భగవంతుడిపై విశ్వాసం పెంచుకున్నారు. అవును. ఆటోమేటిక్గా ఆ భగవంతుడు వాళ్ళ మీద ఉన్నటువంటి అనుగ్రహం తెలియదు కానీ ఆటోమేటిక్గా ఆ అనుగ్రహం పెంచుకున్నారు. మొన్న నాని గారు కూడా ఈ అయ్యప్ప మాల వేసుకోవడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా భక్తితోనే జరిగేటటువంటి అంశాలు. ఇప్పుడు అన్నమయ్య అంటే ఎలా ఉండేవారో మనకు తెలియదు, అవును అవును పాఠ్య పుస్తకాలలో ఒక స్కెచ్ తప్పితే. అవునండి. బట్ ఈ రోజు మన అన్నమయ్య గారు అంటే ఎవరిని గుర్తుపెట్టుకుంటాం? నాగార్జున గారిని గుర్తుపెట్టుకుంటాం. షిరిడి సాయి గారికి సంబంధించి చాలా ఫొటోస్ లేదా 2-3 అవునండి. ఉన్నప్పటికీ ఆ. ఎందుకో మనకి నాగార్జున గారు కూడా గుర్తొస్తారు. అవునండి. ఆయన షిరిడి సాయి అనేటటువంటి ఒక ఆధ్యాత్మికపరమైన సినిమా తీశారు. ఎందుకనంటే దాంట్లో వాళ్ళు జీవించేశారు. అవును, ఆ అవును. రోజు వాళ్ళు తీసుకున్న ఆ కఠినమైన ఆ నియమాలు, అవును. నిబంధనలు అవును. ఇవన్నీ చెబుతూ ఉంటారు అవును. వాళ్ళే. మరి ఎందుకు కన్నప్పని ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పుడు ఆ శివయ్య దయ కూడా కన్నప్పపై ఎందుకు పడట్లేదు అనేది కొంతమంది అభిప్రాయం. అయితే ఇక్కడ లేదా నిజంగానే శివుని దయ కన్నప్ప సినిమాకి లేదా? లేదండి. మూడో నేత్రం తెరిచారా? శివుడి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కన్నప్ప అనే సినిమా చాలా సక్సెస్ఫుల్గా ఆడాలని ఎందుకంటే ఎవరైనా గుర్తుపెట్టి ఇండస్ట్రీలో ఒక సినిమా తీస్తున్నారంటే ఫెయిల్యూర్ కావాలని ఎవరు తీయరు, సక్సెస్ కావాలని మాత్రమే తీస్తారు. అవును. అలాంటి పరిస్థితుల్లో కొన్ని అనివార్య కారణాలు సినిమా ఇండస్ట్రీలో ఏంటి అంటే కనుక కుళ్ళు కుతంత్రాలు ఎక్కువగా ఉంటాయండి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు అంటే కిందికి లాగేయాలని చాలా మంది ప్రయత్నం చేస్తూనే ఉంటారు. లేదా సన్నిహితులు చేస్తుండవచ్చు, ఇంకా ఎవరైనా చేస్తుండవచ్చు. అలాంటి తరహాలు ఇవన్నీ ఏమవుతాయి అని అంటే కనుక ట్రోలింగ్స్ పెరిగిపోయి ఒక మంచి సినిమానైనా సరే ఎలాగైనా నెగిటివ్ స్ప్రెడ్ చేసేద్దామని చెప్పి చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి తరహాలో కొన్ని ఇలాంటి ఇబ్బందులు వస్తాయి తప్ప కన్నప్ప సినిమా ఇప్పటికీ ఎవరికి కూడా తెలియదు అసలు సినిమా ఎలా ఉంటుంది అనేటటువంటిది కూడా మనకు అర్థం కాదు. తెలియనటువంటి దానికి మనం ఊహించి చెప్తుంటారు చూసారా, అంటే ఆ ఊహా చిత్రాల నుంచి అనేక రకాలైన నెగిటివ్ ఇంపాక్ట్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అలా స్ప్రెడ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఆ వచ్చేటటువంటి సినిమా ఏముంటుందిలే అని అనుకుంటాము. ఇప్పుడు అందులో లెజెండరీ ఎంతో మంది ప్రభాస్ గారు నటిస్తున్నారు, అదే కదా. ఆ తర్వాత మన మంచు విష్ణు గారు నటిస్తున్నారు, ఆ తర్వాత చాలా మంది పెద్ద యాక్టర్లు ఉన్నారు. అవును. ఇంతమంది పెద్ద యాక్టర్లను పెట్టి తీస్తున్నారంటే ఎంతో కొంత ఆ సినిమా మీద అంచనా పెట్టుకునే ఉంటారు. కాబట్టి ఆ సినిమా అనేటటువంటిది ఇన్ని రకాలైన ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి అని అంటే గనక వాళ్ళు చేస్తున్నటువంటి వ్యక్తిగత విషయాల లోపాలే ఉన్నాయి తప్ప ఆధ్యాత్మిక పరంగా చూసుకున్న ఇప్పుడు ఈ కన్నప్ప సినిమా టోటల్ కమర్షియల్. ఆధ్యాత్మికమైనటువంటిది దాంట్లో ఉన్నటువంటి ఒక ఎంటర్టైన్మెంట్ తప్ప ఇది పక్క కమర్షియల్ సినిమా. దీన్ని కమర్షియల్ గానే ఎవరైనా చూస్తారు తప్ప ఆధ్యాత్మికం అనేటటువంటిది నాకు అంటే మంచు తెలిసినప్పటికీ అంత విష్ణు గారికి కనిపించట్లేదు. ఈ కన్నప్ప సినిమా తీయడంలో ఆయన జాతకం ఏమైనా కలిసి రాలేదా, లేకపోతే? అంటే మంచు విష్ణు గారికి ప్రస్తుతానికైతే మీరు అన్నట్టుగా జాతక ప్రభావం బాగాలేదండి. లేదా? లేదు. ఎందుకంటే ఆయన యొక్క వ్యక్తిగత విషయంగా అంటే వ్యక్తిగతంగా చెప్పకూడదు. ఎందుకంటే ఆయన ఇప్పటి వరకు తీసిన ప్రతి సినిమాలు కూడా యావరేజ్గా నడిచాయి, కొన్ని అటర్ ఫ్లాప్లు కూడా అయిపోయాయి. అంటే బికాజ్ ఏంటి అంటే ఆయన ఇప్పుడు చాలా మంది జాతకం అంటే పట్టించుకోరు. చాలా మంది సెలబ్రిటీస్ మీడియా ముందుకు వస్తే నేను జాతకాలు నమ్మనండి, అది నమ్మను, ఇది నమ్మను, దేవుని నమ్మను అంటారు. కానీ వెనకకు వెళ్ళి చూస్తే వాళ్ళకు ఉన్నంత నమ్మకం ఇంకెవరికి కూడా ఉండదండి. వాళ్ళు అంతర్గతంగా చేసుకునే పూజలు, రెమెడీస్ అన్నీ చేసుకుంటారు. కానీ మీడియా ముందుకు వస్తే మాత్రం నేను జాతకాలు, నేను కష్టాన్ని నమ్ముకుంటా అని గొప్ప భారీ డైలాగులు వాడుతూ ఉంటారు. కానీ అవన్నీ అవాస్తవాలు. ఎందుకంటే వాళ్ళకు కూడా ప్రతి మనిషికి భయము, భక్తి రెండూ ఉంటాయి. అవేమీ లేకుండా ఎందుకు పేర్లు మార్చుకుంటారు, ఎందుకు ఈ రకమైనటువంటి విధానాలు చేస్తారు? అందరికీ భయం, భక్తి రెండూ ఉంటాయి. ఇప్పుడు మంచు ఇండస్ట్రీ అంటేనే నమ్మకాలపైనే ఉంటూ ఉంటాయి. అందులో మంచు వాళ్ళ ఫ్యామిలీ కూడా 100%. ఇప్పుడు మోహన్ బాబు గారి చాలా భక్తి ప్రభావం ఉందండి, ఆయనకు లేదు అని. ఆయన తరహాలో ఇప్పుడు వచ్చిన వాళ్ళకు ఉందో లేదో గ్యారంటీ లేదు, కానీ ఎంతో కొంత నమ్మకం అవుతుంది. కన్నప్ప సినిమా కష్టాలు ఎందుకు అని అంటే గనక అది వ్యక్తిగత కారణాల వల్లే జరుగుతుంది. ఈయన కూడా శివలింగాలు, శైవక్షేత్రాలు దర్శించుకుంటున్నారు కానీ కలిసి రావట్లేదు. చూద్దాం భగవంతుడి యొక్క అనుగ్రహం ఎలా ఉంటుంది, కన్నప్ప సినిమాకి ఇంకా ఎలాంటి కష్టాలు ఉన్నాయో అనేటటువంటిది ఆ దేవుడికి ఎరుకనండి. థ్యాంక్ యూ అండి.